నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. విజయవాడ కనకదుర్గమ్మ వారి గురించి, ఆమె మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఇప్పటికీ అమ్మవారు విజయవాడలో రాత్రిపూట తిరుగుతుంది అంటే నిజంగా అక్కడ అమ్మవారు ఉన్నారనే చెప్పాలి. అయితే అటువంటి శక్తులు ఉన్న అమ్మవారి గురించి కొన్ని ఊహించని నిజాలైతే ఉన్నాయి. అదేంటంటే అమ్మవారికి విజయవాడ పోలీస్ స్టేషన్ తో ఒక సంబంధం ఉందని ఎప్పుడైనా విన్నారా? అసలు పోలీసులు అమ్మవారిని స్టేషన్ లో ఎందుకు పెడతారు? ముస్లిం వ్యక్తికి అమ్మవారు కలలో వచ్చి ఏం చెప్పింది? 1955లో నడి రోడ్డుపై జరిగిన భయంకరమైన సంఘటన ఏంటి? అసలు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమ్మవారు ప్రతిరోజు విజయవాడ నగరంలో సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులు కొండ మీద ఆవిడ చీకట్లో తిరుగుతూ ఉండగా చూశామని, రాత్రి కొండ పరిసరాల్లో నిద్రించే పాలలో కొందరికి గజ్జల చప్పుడు వినబడుతుందని అక్కడ అందరూ చెప్పుకుంటారు. అయితే 1955 సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. యాదవ కులస్థుడు, కాయ కష్టం మీద బ్రతికేవాడు. ఆయన అమ్మవారికి అపారమైన భక్తుడు. అయితే ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో రోజులు మారాయి అనే సినిమా రిలీజ్ అయింది. అది అప్పట్లో సూపర్ హిట్ అవడంతో చాలా ఎక్కువ మంది ఆ సినిమాకి వెళ్లేవాళ్ళు. ఒకరోజు వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఎవరైనా ఎక్కించుకుని తీసుకువెళ్తామని మారుతి టాకీస్ అనే థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. అదే సమయంలో ఒక పెద్దావిడ ఆ సినిమా హాల్ నుంచి బయటికి వస్తుందట. ఎర్రటి చీర, పెద్ద బొట్టు, తలలో పువ్వులు, చేతి నిండుగా గాజులు, ఇలా ముత్తైదువు ఈ వెంకన్న దగ్గరికి వచ్చింది. బాబు, ఇంద్రకీలాద్రికి వెళ్ళాలి, వస్తావా అని అడిగింది. వెంకన్న వెంటనే అలాగేనమ్మా, వస్తానని చెప్పి రిక్షా ఎక్కించుకుని తొక్కుతూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటిపోవడంతో రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఆ రోడ్డులో వాళ్ళిద్దరూ తప్పితే ఇంకెవరూ లేరు. అలా వెళ్తూ ఉండగా ఒక చోటకి వచ్చేసరికి రోడ్డు ఎత్తొచ్చిందనమాట. వెంకన్న రిక్షా తొక్కడానికి చాలా కష్టపడుతున్నాడు. అప్పుడు ఆవిడ, నాయనా రిక్షా దిగన, పెద్దవాడివి, అంత కష్టం ఎందుకు అంది. అప్పుడు వెంకన్న ఇలా అన్నాడు, వద్దమ్మా, కష్టం అనుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కుటుంబం ఎలా నడుస్తుంది? ఏం పర్లేదమ్మా అని అతను కిందకి దిగి లాక్కుంటూ తీసుకెళ్తాడు. అలా కొద్దిసేపటికి ఇంద్రకీలాద్రికి దగ్గరలో బ్రాహ్మణ వీధి వచ్చింది. అప్పుడు ఆవిడ ఇలా అడిగారంట, నాయనా, ఇక్కడంతా చీకటిగా ఉంది, ఒక్క మనిషి కూడా లేడు. ఈ సమయంలో అమ్మవారు నగర సంచారంకి రాత్రిపూట వస్తుందంటారు కదా, మరి నువ్వు ఒక్కడవే వెళ్తున్నావు కదా, భయం లేదా అని అడిగిందట. వెంటనే వెంకన్న ఇలా అన్నాడట, మా అమ్మను చూసి నేనెందుకు భయపడతానమ్మా? ఇదంతా నా తల్లి రాజ్యం. ఇక్కడ తప్పుడు పనులు చేసేవాళ్ళు భయపడాలి. కష్టపడి పొట్ట పోసుకునే నేను మా అమ్మను చూసి ఎందుకు భయపడతానో అన్నాడు. అప్పుడు అతను అలా తీసుకెళ్లాక పాత మెట్ల దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఆపి, అమ్మా, ఇంద్రకీలాద్రిలో మీ ఇల్లు ఎక్కడా? ఏ ఇంటి దగ్గరికి తీసుకెళ్లాలి చెప్పండి అని అడిగాడు. వెనక నుండి సమాధానం లేదు. ఇదేంటని వెనక్కి తిరిగి చూస్తే రిక్షాలో ఆవిడ లేదు. ఇక్కడికి వెళ్లిపోయిందని చూస్తే ఆ మెట్లు ఎక్కుతూ పైకెళ్తుంది ఆ తల్లి. అప్పుడు వెంకన్న ఇలా అన్నాడు, అమ్మా, నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు, అదేంటమ్మా అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి, నీ తలపాక మడతలో పెట్టాను చూసుకో అని చెప్పింది. ఇదేంటి, నా తలపాక మడతలో నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టిందని చూసుకుంటే అందులో 10 రూపాయలు, ఇంకొక బంగారం గాజుంది. దాంతో ఏంటి అని కొండవైపు చూస్తే ఆవిడ అలా అదృశ్యమైపోయారు. ఇంకా వెంకన్న కేకలు వేసేసరికి చుట్టుపక్కల పడుకున్న వాళ్ళు వచ్చి ఏంటి ఏమైందని అడిగారు. అప్పుడు ఆ గాజు, ఆ నోటు చూపించి ఆవిడ ఇలా కొండవైపు వెళ్ళిపోయారు, ఇలా అన్నారు అని వర్ణిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమై, నీ అదృష్టం నాయనా, అమ్మలగన్నా అమ్మ ఆ కనకదుర్గమ్మని రిక్షా ఎక్కింది, నీకు ఇంతకన్నా అదృష్టం ఏముంటుందని చెప్పారు. అప్పట్లో ఈ సంఘటన ఆంధ్ర కేసరి అనే పత్రికలో కూడా వచ్చింది. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణ సమయంలో పనిచేయటానికి వచ్చిన పేద కార్మికుడు అమ్మవారి గోపురంపై పనిచేస్తూ పొరపాటును కాలు జారి పైనుంచి కింద హఠాత్తుగా పడిపోయాడు.
ఆ దృశ్యం చూసిన వారంతా అతను ప్రాణాలతో బయటపడతాడని అస్సలు ఊహించలేదు. కానీ అమ్మ మహత్యం వల్ల కావచ్చు, అతనికి చిన్న దెబ్బ కూడా తగలలేదు. అలాగే చక్కగా నిలిచి తేరుకొని తిరిగి తన పని తాను చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. అమ్మవారి ఆలయంలో వంటశాలలో మహాప్రసాదాలు తయారు చేసే బ్రాహ్మణుడు ఆలయం ముందున్న రహదారి దాటుతూ వెళ్తున్నాడు. అంతలో వేగంగా వస్తున్న ఇసుకలోడు ట్రాక్టర్ ఆయనను ఢీకొట్టింది. ఆ దగ్గరలో ఉన్న వారంతా గట్టిగా కేకలు వేస్తూ గుంపులుగా చేరారు. కానీ పెద్దగా గాయాలేమీ తగ్గలేదు. కొద్దిపాటి వైద్యంతో పనుల్లోకి వెళ్లిపోయాడు. కడప పట్టణంలో ఉన్న పెద్ద దర్గా పక్కన కాపురం ఉండే సాహిబ్ గారికి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఒకనాడు రాత్రి కలలో కనిపించి 4 చేతులతో గిరి చేతులలో శంఖ చక్రాలు, మరో చేతిలో శూలంని పట్టుకొని 4వ చేతిలో పసుపు, కుంకుమ, గాజులు, బంగారు నాణేలతో ఆ సాహిబ్ నిద్రిస్తున్న సమీపంలోని బీరువా దగ్గర నిలబడి ఇదిగోరా తీసుకో అన్నది. ఆ సాహిబ్ భయంతో ఎవరు నీవు అని ప్రశ్నించగా నేనురా విజయ కనకదుర్గమ్మని అని ప్రశాంతమైన చూపుతో కొంచెం గంభీరంగా పలికింది. అతను వెంటనే మేల్కొన్నాడు. తెల్లవారిన తర్వాత అతనే స్వయంగా ఆలయానికి వచ్చి పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారికి సమర్పించి పూజ చేసి కలలో జరిగిన ఈ దృశ్యాన్ని వివరించినట్లు ఆలయ సిబ్బంది అర్చకులకి చెబుతారు. విజయదశమి అంటే అమ్మవారికి ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, విజయవాడలో విజయదశమి రోజు అమ్మవారి ఉత్సవ మూర్తులు తీసుకెళ్లి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు. భారతదేశంలో ఎక్కడ చూసి ఉండరు ఈ విచిత్రాన్ని. ఒక్క విజయవాడలో మాత్రమే జరుగుతోంది. ఎందుకంటే దాని వెనుక ఒక అద్భుతమైన సంఘటన ఉంది. అది 1930 బ్రిటిష్ వారి కాలం. విజయవాడలో ఒక పోలీస్ స్టేషన్ ఉండేది. అందులో ఒక బ్రిటిష్ అధికారి ఎస్ఏ కింద ఉండేవాడు. ఒకసారి అధికారి అమ్మవారి గురించి తప్పుగా మాట్లాడుతూ అవమానించాడు. చుట్టుపక్కల వాళ్ళు తప్పు అమ్మవారి గురించి అలా మాట్లాడవద్దని ఎంత చెప్పినా వినకుండా అవమానించాడట. నేను ఇలానే అంటాను, ఇలానే మాట్లాడతాను, ఏం చేస్తుందని హేళన చేశాడు. తర్వాత ఇంటికి వెళ్లేసరికి అతని భార్యకి, తన 4 పిల్లలకి ఒళ్ళంతా మసూచి వచ్చి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారట. దాంతో అతనికి భయం వేసి నేను తప్పు చేశాను, అమ్మవారిని అనవసరంగా అవమానించానని చెప్పి వెంటనే ఇంద్రకీలాద్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మవారికి నమస్కారం చేసుకుని, అమ్మా నన్ను క్షమించు, నన్ను మన్నించు, అహంకారంతో తప్పు చేశాను, ఎలాగైనా సరే నా భార్య పిల్లల్ని రక్షించావంటే ఇక నుంచి నీ ఉత్సవం చేసుకుంటానని మొక్కుకున్నాడు. అలా ముందుకు తీసుకుని ఇంటికి వెళ్లేసరికి భార్య పిల్లలకి విచిత్రంగా ఒంటి మీద ఒక్క బొబ్బ కూడా లేదంట. అప్పట్నుంచి అమ్మవారిని ఒక్కరోజు మొత్తం పోలీస్ స్టేషన్లో ఉంచుకునే ఆచారం వచ్చింది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. హైందవ పురాణాల ప్రకారం పూర్వం కీలుడు అనే యక్షకుడు ఉండేవాడు. మహాశక్తి అయిన అమ్మవారి కోసం కీలుడు ఘోర తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడగ్గా అందుకు కీలుడు, తల్లి నీవెప్పుడు నా హృదయ స్థానంలో నిలిచి ఉండాలని అడిగాడట. దానికి అమ్మవారు రానున్న కాలంలో నేను రాక్షస సంహారం చేసి సేద తీరడానికి నీ వద్దకి వస్తాను, కాబట్టి నీవు కృష్ణానది తీరాన పర్వత రూపంగా మారితే ఆ పర్వతంపై నేను సేద తీరుతానని ఇలా చెప్పి అదృశ్యమైందట ఆ తల్లి ఆదేశం మేరకు కీలుడు కృష్ణానది వద్ద కీలాద్రి పర్వతంలా మారాడు. ఆ తర్వాత ఆది పరాశక్తి మహిషాసుర మర్దిని రూపంలో మహిషుడిని చంపిన తరువాత కీలాద్రిపై స్వయంభువుగా వెలిసింది. మహిషుడి వంటి రాక్షసుని చంపిన మాతను కొలవడానికి స్వయంగా దేవరాజు అయినటువంటి ఇంద్రుడు మిగిలిన దేవీ దేవతలు స్వయంగా కీలాద్రిపైకి వచ్చారు. ఇంద్రుడి రాకతో కీలాద్రి ఇంద్రకీలాద్రి పేరుతో ప్రఖ్యాతి చెందింది. ఇలా చెప్పుకుంటూ పోతే విజయవాడ చరిత్ర చాలా ఉంది. ఓకే ఫ్రెండ్స్ మీకు విజయవాడ గురించి ఇంకేమైనా తెలుసా? లేదు మీరు విజయవాడ వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.